కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. విడంగ చూర్ణం, హరిద్ర, శుంఠి, గోక్షూర, యష్టిమధు, తేనె. సో మ్యామ్ కషాయం అన్నారు కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేస్తున్నాను. వెరీ గుడ్. నీళ్ళతో పాటు శుంఠిని ఒక చిన్న ముక్కను వేసేద్దాం. ఓకే, ఒక ముక్క శొంఠి, మన దగ్గర శొంఠి ముక్క ఉంటే ఆ శొంఠి ముక్క వేసేసుకుందాము. అది కొంచెం మరిగిన తర్వాత ఈ పౌడర్స్ వేసేద్దాం మనం. ఎందుకంటే పౌడర్ వేసిన తర్వాత మనకు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఒకవేళ మన దగ్గర రా మెటీరియల్స్ ఉంటే మాత్రం మనం చక్కగా డైరెక్ట్ గా వేసేసి అప్పుడు హాఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కషాయం మూలంగా ఎలాంటివి మెయిన్ గా తగ్గుతాయి? ఇప్పుడు మీరు కాంప్లికేషన్స్ అన్నారు, వాటిలో ఏవి మెయిన్ గా తగ్గుముఖం పడతాయి అంటారు? ముఖ్యంగా మనకి డయాబెటీస్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, దీర్ఘకాలికంగా అంటే మోర్ దాన్ 10 years కానీ 15 years కానీ సఫర్ అవుతున్న వాళ్ళకి నార్మల్ లెవెల్స్లోనే ఉండొచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే లోపల కొన్ని డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట, మేజర్ ఆర్గన్స్. అవి ఏంటంటే ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. అలానే హైపర్టెన్సివ్ రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటారు. అంటే కంటి దగ్గర ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం, అంటే మైక్రోవాస్కులర్ చేంజెస్ అంటారు. మైక్రోవాస్కులర్ చేంజెస్ అంటే బ్లడ్ వెజల్స్ అనేటువంటివి పెద్ద వెజల్స్ లో డ్యామేజ్ అవ్వచ్చు, చిన్న వెజల్స్ లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇట్లా వేరియస్ లెవెల్స్లో కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, అలానే మనకి బ్లడ్లో కూడా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, కొవ్వు పదార్థాలు చేరిపోవడము, అవన్నీ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు. సో వాటి వల్ల వచ్చే అంటే అందుకనే దీర్ఘకాలికంగా ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, అలానే కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఇలాంటి మనం కషాయం తీసుకుంటే మన శరీరంలో నార్మల్గానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ అలానే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి నేను చెప్తాను విడంగ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది క్రిములని కూడా తొలగిస్తుంది అనమాట. అంటే విడంగ అనేది బెస్ట్ ఫర్ క్రిమిగ్నా అని చెప్తారనమాట. మన కడుపులో ఇంటెస్టైనల్ వార్మ్స్ గా ఉంటే డైరెక్ట్ ఈ విడంగ చూర్ణంని కొంచెం తెనలో కలిపి తినేసేయచ్చు. చూడండి, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు మనం. చిన్న మోతాదు అంటే అట్లీస్ట్ 1 gram 2 grams వరకు కూడా మనం చిన్నపిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. అట్లా వార్మ్స్ కూడా పడిపోతే ఇంటెస్టైన్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఓకే, అయితే అది వేస్తాను ఇప్పుడు. మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను వేస్తాను. ఎంత ఒకటా మొత్తం వేసేనా? హాఫ్ స్పూన్ వేసేయండి. అండ్ హరిద్ర, మనకు అందరికీ తెలుసు పసుపు ఎంత ఇంపార్టెంట్ అని. నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అసలు. సో అన్ని విధాలుగా యాంటీబయాటిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గిస్తుంది, త్రిదోష శామకంగా ఉంటుంది, వాతపిత్త దోషాలను సమతుల్యంగా ఉంచుతుంది. ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట మన పసుపులో. వేసేయండి, ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేయండి. తర్వాత గోక్షుర. గోక్షుర అనగానే ఒక హాఫ్ స్పూన్ వేయండి. గోక్షుర అంటే ముఖ్యంగా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి, అలానే కిడ్నీ మంచిగా పనిచేయాలని అంటే గోక్షుర ఇస్ ద బెస్ట్ అని చెప్తామన్నమాట. సో ముఖ్యంగా బీపీ షుగర్ అధికంగా ఉన్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది ప్రొటెక్ట్ చేయాలని అంటే మనకి గోక్షుర అనేది ఇంపార్టెంట్. ఓకే, అలాగే యష్టిమధు. యష్టిమధు అనేది కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది కూడా ఊపిరితిత్తుల సమస్యలు అవన్నీ, బ్రాంకైటిస్ అవన్నీ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ లాంగ్ టైంలో మనకి బీపీ షుగర్ వల్ల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, పల్మనరీ ఎడిమా ఇట్లాంటి క్రానిక్ ఉంటాయి అనమాట. అంటే బ్లడ్లో క్లాట్ అవ్వడము, అది మొత్తం మన శరీరంలో తిరగడము, దీనివల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. వాటన్నింటినీ రాకుండా నియంత్రించడానికి ఇలాంటి కషాయం మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్. సో ఇది కొంచెం చల్లారాక మనము కొంచెం తేనె కలుపుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం తేనె వేసుకొని కలుపుకోవాలి. ఇది 10 to 20 ml మాత్రమే తీసుకోవాలి. ఆహారం తీసుకున్నాక కూడా తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకోవచ్చు. ఒక 40 days 20 to 40 days అట్లా కూడా మనం వాడుకోవచ్చు. వాడిన తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లెవెల్స్ చెక్ చేసుకొని ఎలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఫాలో చేయాలి. సో దీర్ఘకాలికమైనటువంటి బీపీ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని తక్కువ చేసేటువంటి, నియంత్రించేటువంటిది విడంగ రాజ్యాన్యాది కషాయం.
చెప్పారు కదా మేడం ఈ ఎవరెవరు వాడాలి ఎంత తీసుకోవాలి అని 10 to 20 ml 40 days వాడండి. సో ఇది చక్కగా తీసేసుకోండి. మేము ఎలా అయితే చూపించామో ఏ క్వాంటిటీస్ అయితే చూపించామో అలాగే ఫాలో అయిపోండి. అండ్ మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. విడంగ రాజన్యాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు విడంగ చూర్ణం, హరిద్ర, శుంఠి, గోక్షూర, యష్టిమధు, తేనె. విడంగ రాజన్యాది కషాయం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక శుంఠి ముక్క, అర చెంచా విడంగ చూర్ణం, అర చెంచా హరిద్ర, అర చెంచా గోక్షూర, అర చెంచా యష్టిమధు వేసి కలుపుకోవాలి. కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత గ్లాసులోకి వడపోసుకొని చల్లార్చుకోవాలి. మిశ్రమం చల్లారాక తేనె వేసి కలుపుకుంటే బీపీ, షుగర్ వంటి కాంప్లెక్షన్స్ను తగ్గించే విడంగ రాజన్యాది కషాయం రెడీ.